మొన్ననే కదా కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడేమో ఈ గుళ్ళవెల్లూరు కాలేజ్ ఇన్సిడెంట్. విద్యార్థుల వాష్రూమ్లలో రహస్య కెమెరాలు బయటపడ్డాయి. అసలు ఈ ఇన్సిడెంట్ గురించి వింటే ఇలాంటి వేస్ట్ఫుల్నెస్ కూడా ఈ భూమి పైన ఉన్నారని మీకే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో గుళ్ళవెల్లూరు అనే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉంది. ఈ కాలేజ్లోని గర్ల్స్ హాస్టల్లో ఉండే గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి 29th ఆగస్ట్ రోజున ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఈ ప్రొటెస్ట్కు రీజన్ ఏంటంటే హాస్టల్ వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ అనేది దొరకడం అనమాట. యాక్చువల్లీ 1 వీక్ ముందే కాలేజ్లో ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. కానీ దీన్ని రూమర్స్ అని కాలేజ్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. అయితే 29th రోజున స్నానం చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయికి కెమెరా అనేది దొరికింది. వెంటనే ఆ అమ్మాయి అందరికీ చెప్పడంతో అవి రూమర్స్ కాదు నిజమే అని తెలిసింది. సో స్టూడెంట్స్ అందరూ తమకు న్యాయం కావాలని నైట్ 3 AM వరకు ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలా విజయ్ అనే 4th ఇయర్ స్టూడెంట్ తన ఫీమేల్ ఫ్రెండ్ సాయంతో కెమెరాస్ను గర్ల్స్ హాస్టల్లో పెట్టించాడంట. అప్రాక్సిమేట్లీ 300 వీడియోస్ అతని దగ్గర సేవ్ చేసుకున్నాడంట. ఆ వీడియోస్ని వేరే ఫ్రెండ్స్కు అమ్మినట్లు షేర్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు ఆ రోజే అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి అతని ల్యాప్టాప్ మొబైల్ అనేది స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా డిస్టిక్ ఎస్పీ అయిన గంగాధర్ రావు గారు ఆయన ప్రకారం ఏంటంటే పోలీసులు హాస్టల్ మొత్తం కూడా వెతికారు కానీ కెమెరాస్ అనేది దొరకలేదంట. మరి వాళ్ళు ఎలా వెతికారు అనేది వాళ్ళకే తెలియదు. ఇదే కాదు, విజయ్ యొక్క ల్యాప్టాప్ని మొబైల్ని స్టూడెంట్స్ ముందే చెక్ చేశారంట. ఎలాంటి వీడియోస్ కూడా దొరకలేదు. బర్రీ అవ్వాల్సిన అవసరం లేదని ఎస్పీ గారు కూడా అన్నారంట. కానీ నిప్పులు లేనిదే పొగ రాదు కదా. అంటే అర్థమైందంటే అసలు ఏమి దొరకకపోతే అంతమంది స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేశారు, ఇక్కడ పొలిటికల్ యాంగిల్ కూడా ఉందని న్యూస్ అనేది వినిపిస్తుంది. ఈ దిక్కుమాలిన పని ఆ కాలేజ్లో 2 years నుండి జరుగుతుందనంట. ఈ అక్యూజ్డ్ అబ్బాయి ఇంకా అమ్మాయి ఇద్దరు లవర్స్ అంట. వీళ్ళిద్దరు కూడా ఓయో రూమ్లో వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి హిడెన్ కెమెరా పెట్టి రికార్డ్ చేశాడంట. ఆ తర్వాత ఆ వీడియోని బేస్ చేసుకొని ఆమె బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడంట. సో ఆ అమ్మాయి అతను చెప్పినట్లు గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్లో అనేది కెమెరాస్ అనేది పెట్టిందంట. కానీ ఇక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ ఇంకా అక్కడ ప్రిన్సిపల్ ఎంత చీప్గా బిహేవ్ చేశారంటే 1 వీక్ ముందే స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తే ఈ విషయం బయటికి రావద్దు, ఒకవేళ వేస్తే స్టూడెంట్స్ మీద డ్రగ్స్ కేసు వేస్తామని వార్నింగ్ ఇచ్చారంట ఆ ప్రిన్సిపల్. ఇదంతా పక్కన పెడితే ఆ అమ్మాయికి వేరే అమ్మాయిల లైఫ్తో ఆడుకున్నందుకు కొంచెం కూడా గిల్ట్ ఫీలింగే లేదంట. ఇంత జరిగినా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళ రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఆడపిల్లలు సేఫ్గా ఉంటారని పేరెంట్స్ ఇలాంటి కాలేజ్ పైన నమ్మకంతో పిల్లలను పంపిస్తే ఇక్కడేం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ కెమెరాలు పెట్టిన అమ్మాయి వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. పోలీసుల తీరు చూస్తుంటే అది నిజమేనని కూడా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇన్సిడెంట్ పైన సీరియస్ అయ్యారు. కానీ మన దేశంలో హాస్టల్స్ నుండి హాస్పిటల్స్ వరకు ఇలా ఏవి తీసుకున్నా సరే అమ్మాయిల కోసం అవి సేఫ్ కాదని తెలుస్తుంది. ఒక చదువుకున్న అమ్మాయి ఇలా చేసిందనంటే మనుషుల కంటే జంతువులే బెటర్ కదా. ఈ ఇన్సిడెంట్లో చాలా వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఈ వీడియో రిలీజ్ అయ్యేంత వరకు ఇంకా ఎన్ని నిజాలు బయటపడతాయో. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్లో మీరు ఒకటి గమనించారా, ఒకరిని అరెస్ట్ చేస్తారు, కొన్ని రోజుల తర్వాత అతను బెయిల్ మీద బయటకు వస్తాడు, కాలేజ్ కూడా కొన్ని రోజులు మానేస్తాడు, ఇంకా కొందరినేమో సస్పెండ్ చేస్తారు. కానీ కొన్ని డేస్ తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ జస్టిస్ మాత్రం జరగదు. ఉమెన్స్ సేఫ్టీ అనేది మన దేశంలో ఒక జోక్ మాత్రమే. సేఫ్టీ అందించే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉమెన్స్కి సేఫ్టీ లేదంట. మరి వేరే వాళ్ళ గురించి ఆ దేవుడికే తెలుసు. ఒకటి మాత్రం నిజం, మన దేశంలో డబ్బుకే విలువ ఉంది కానీ జస్టిస్కి లేదు. ఇప్పటిదాకా అమ్మాయిలు బస్సులలో ఆటోలలో వెళ్తుంటే పేరెంట్స్ అనేది టెన్షన్ పడుతుంటే, కానీ ఇలాంటివి చూసిన తర్వాత అమ్మాయిలు పేరెంట్స్ ప్రతి సెకండ్ టెన్షన్ పడాల్సి వస్తుంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ న్యాయం మాత్రం జరగట్లేదు. అమ్మాయిలకు సేఫ్టీ మెజర్స్ చెప్పాలన్నా ఏం చెప్తారు? అమ్మాయిలు సేఫ్గా ఉంటారని ప్లేస్ ఏదైనా మన దేశంలో ఉందా అసలు? ఇలాంటి చెత్త విధులకి ఎలాంటి శిక్ష పడాలో మీరే చెప్పండి. మార్పు మార్పు అంటారు కదా, ఎలాంటి మార్పు రావాలో మీరే కమెంట్ బాక్స్లో తెలియండి. కానీ నేను మాత్రం ఒకటి చెప్తాను, మన డైరెక్టర్ పూరి గారు ఎవరైతే ఉన్నారో టెంపర్ మూవీలో ఆల్రెడీ ఒక చట్టం తీసుకురావాలి, ఒక రూల్ తీసుకురావాలి, ఏదైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అని ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. మెసేజ్ అయితే ఇప్పుడు ప్లే చేస్తాం చూడండి. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్. మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. సార్ వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుంది.
తెల్లారేసరికల్లా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా? దేశం పట్ల కానీ స్త్రీల పట్ల కానీ ఏమాత్రం గౌరవం లేని ఈ 5గురికి ఇంకొక క్షణం కూడా బతికే అర్హత లేదు. 24 గంటలు మించకుండా వీళ్ళని ఉరి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను. చూసారు, ఇలాంటి రూల్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా మార్పు వస్తుందని నా అభిప్రాయం ఇది. మరి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియండి. అండ్ వీడియో నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేసి ఒక అవేర్నెస్ అనేది తీసుకురండి, ఇలాంటి మార్పు రావాలని. అండ్ ఈ వీడియో పైన మానిటైజేషన్ కూడా నేను ఆఫ్ చేస్తున్నాను, కమర్షియల్ ఓరియంటెడ్ ఏం కాదు. మార్పు అనేది రావాలి. ఎస్పెషల్లీ ఎవరైతే మగవాళ్ళ ఏదైతే అంటే అబ్బాయిల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిల పేరెంట్స్కి దయచేసి మీ అబ్బాయికి చిన్నప్పటి నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పి అమ్మాయిలకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలో అది కూడా కొంచెం చెప్పి, అండ్ అట్లనే అమ్మాయిల ఒక లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, అమ్మాయిలు అసలు ఎంత స్ట్రగుల్స్తో అనేది వాళ్ళ లైఫ్లో పెరుగుతుంటారు అనేది కొంచెం అబ్బాయిల పేరెంట్స్ కూడా ఇది అబ్బాయిలకు అనేది ఎడ్యుకేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వీలైతే గవర్నమెంట్ ఈ అబ్బాయిలందరికీ కూడా ఏదైనా అవేర్నెస్ క్లాసెస్ లాంటివి, ఈ ఫీమేల్స్ ఒక ఎమోషనల్గా ఎంత వాళ్ళు వీక్ ఉంటారు, వాళ్ళ బాడీ అనేది కూడా పాపం ఆల్రెడీ ఎన్ని పెయిన్స్తో అనేది వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు అనేది కొంచెం ఏదైనా అవేర్నెస్ అనేది ఏదైనా తీసుకొస్తే కూడా బాగుంటుందని కూడా నా అభిప్రాయం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఇన్స్టూట్లో మాత్రం కొంచెం తొందరగా జస్టిఫికేషన్ చేయాలని గవర్నమెంట్కి అనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.